హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ANR9. నా పేరు అంజలి. ఈరోజు మన వీడియోలో స్నాక్స్ రెసిపీ వచ్చేసి మక్క వడలు. వీటిని మొక్కజొన్న గారెలని కూడా అంటారు. ఈ మక్క వడలు చేసుకోవడానికి అస్సలు ఎక్కువగా టైం పట్టదు, బాగా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. ప్రిపరేషన్కి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాము. మక్క వడల కోసం నేను ఇక్కడ 3 మక్క కంకుల్ని ఓలిచి తుక్కు లేకుండా చెరిగి తీసుకున్నా. ఇప్పుడు ఇందులోనే కొన్ని ఎల్లిపాయలు, ఇంకా 2 టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు 5 పచ్చిమిరపకాయలు, 2 చిన్న సైజు ఉల్లిగడ్డల్ని మరీ సన్నగా కాకుండా మామూలుగానే ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కల్యమాకు ఇంకా కొత్తిమీర వేసి వీటన్నింటిని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది, ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మక్క పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి ఈ పిండిని మంచిగా ఉప్పు కారం కలిసేటట్టు కలిపేసుకొని వడలు చేసుకోవడానికి రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని చేతిని ఇట్లా వాటర్తోని తడిపేసి పిండి ముద్దని ఇట్లా రౌండ్గా బాల్ లాగా చేసేసి మీకు రౌండ్గా షేప్ వచ్చేటట్టు చేతిపైన ఇట్లా వేళ్ళతోని ప్రెస్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టేసి వేడి వేడి నూనెలో వేసేయడమే. ఇప్పుడు ఇక్కడ చూపించిన రకంగా చేస్తే వడలు చేయడం ఫాస్ట్గా అయిపోతుంది. కానీ మనకి వడలు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లోనే రావాలంటే మాత్రం పిండిని మిక్సీ పట్టేటప్పుడే మెత్తగా రుబ్బుకొని ఒక క్లాత్ పైన రౌండ్ షేప్లో చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు, లేదా సరాతంకి కొంచెం వాటర్ అప్లై చేసి దానిపైన కూడా రౌండ్ షేప్లో చేసుకొని ఆయిల్ వేసేసుకుంటే మంచి రౌండ్ షేప్లో వస్తాయి. మనకి మక్క వడలు లోపల మంచిగా ఉడికి పైన కొంచెం క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ మంచిగా వస్తాయి. కాబట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం నుంచి లో ఫ్లేమ్కి మంటని అడ్జస్ట్ చేసుకొని మక్క వడల్ని మంచిగా కుక్ చేసుకోవాలి. సో చూసిల్లు కదా, మక్క వడలు ఇట్లా మంచి గోల్డెన్ కలర్కి రాగానే ఆయిల్ నుంచి తీసేసి ఒక న్యూస్ పేపర్ ఉన్న ప్లేట్లోకి కానీ లేకపోతే టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి కానీ షిఫ్ట్ చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా క్విక్గా మనకి మక్క వడలు రెడీ అయిపోయినట్టే. ఈ వడలకి కాంబినేషన్గా పల్లి చట్నీ కానీ టమాటో పచ్చడి కానీ ఉంటే సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి రెసిపీ ఎట్లుందో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి.